మళ్ళీ కామెడీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యేది ఎవరు? మీ ఆవిడ కాదు, మీ ప్రియురాలా? అంతకంటే కాదు, ఎందుకంటే ఆవిడ వెనకాల మీరు ఫాలో అవ్వాలి. మరి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యేది హలో, చెప్పు. ఏమిటి, మీ వాడికి ఉద్యోగమా? ఏం చదివాడు? 10th ఫెయిల్డా? 10th ఫెయిల్ అయిన వాడికి ఉద్యోగం ఎవరు ఇస్తారయ్యా? 10th ఫెయిల్ కానీ 9th పాసా? నేను ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను, కానీ నువ్వు తర్వాత ఫోన్ చెయ్యి, ఓకే? అదే ఇందాక నేను చెప్పాను కదా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి. హలో, చెప్పు చెప్పు చెప్పు. ఏమిటి, జీతం ఎంత ఇస్తారని అడుగుతున్నావా? ఒరే, 9th ఫెయిల్ అని అంటున్నావు. అసలు నేను ఉద్యోగం ఇస్తానో లేదో కూడా నీకు తెలీదు. ఇప్పుడు జీతం అని అడుగుతావేంటి? ఎంతని? పెట్టేసే, ఫోన్ పెట్టే పెట్టే పెట్టే. ఇప్పుడు ఇందాకేమన్నాను? మీరు ఎక్కడికి వెళ్తే ఏంట్రా, ఏంటి? మా కంపెనీలో నేనేం ఉద్యోగం చేస్తున్నానా? మా కంపెనీకి నేను డైరెక్టర్ని. ఒకవేళ నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తే మీ వాడికి ఆ ఉద్యోగం ఇచ్చేయాలా? ఒరేయ్, నిన్ను ఆ 9th ఫెయిల్ అయిన వాడిని ఇద్దరిని అడ్డంగా నరికేస్తాను ఇంకోసారి ఫోన్ చేస్తే. పెట్టేయ్ పెట్టేయ్. ఇదండి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవుతున్నానే ఇదే నెట్వర్క్. ఇది చాలా డేంజర్ అండి బాబు. మనకి ఏం పర్సనల్ లైఫ్ అనేది ఉండనే ఉండదు ఈ టెలిఫోన్ వల్ల. అసలు ఇదివరకైతే చక్కగా ల్యాండ్లైన్ ఉండేది, అదేదో మనం కావాల్సిన వాళ్ళతో మనం మాట్లాడడం ఏదో జరిగేది. కానీ ఇది మాత్రం ఇలా ఫాలో అయిపోతూనే ఉంటుంది మన వెనకాలే. ఎవరికి ఏ రకమైన స్వేచ్ఛ ఉండదు, ప్రైవేట్ లైఫ్ ఉండదు, ఏం ఉండదు, పర్సనల్ లైఫ్ ఉండదు, ఏం ఉండదండి అసలు. ఒకవేళ ఎవరికన్నా గర్ల్ ఫ్రెండ్ని బయటికి తీసుకెళ్ళాలనుకోండి, చచ్చే చావు అయిపోతుంది. ఎలా అంటే, ఒక గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళాడు అనుకుందాం రెస్టారెంట్కి. అప్పుడు ఇద్దరు కూర్చుంటారు ఎదురెదురుగా రెస్టారెంట్లో. అప్పుడే కరెక్ట్గా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఫోన్ ఇస్తాడు. చెప్పు. విసుగా? అబ్బే, విసుగేం కాదు. అంటే చాలా పనిలో ఉన్నాను ఆఫీస్లో, పొద్దునుంచి దీనికి కూడా వెళ్ళలేదు. ఓహో, అది నీకు కనబడదు కదా ఫోన్లో, చిటికిన వేలు చూపిస్తున్నానులే. కనిపించే ఫోన్లు వస్తే చావైపోతుంది. అదేం కాదు, ఏం కాదు. ఇలాగ వినబడే ఫోన్లు కాకుండా కనబడే ఫోన్లు వస్తే ఇంకా సమ్మగా ఉంటుంది అని అంటున్నాను. ఏంటి, జనాల గోల వినిపిస్తుందా? ఇక్కడంతా చుట్టూరు రోడ్డు మీద జనాలు తిరుగుతుంటారు కదా. అదే ఆఫీస్ క్యాబిన్ తలుపులు తెరిచాను, ఆ సౌండ్స్ అన్నీ లోపలికి వస్తున్నాయి. అది ఏంటి, పాటలు వినిపిస్తున్నాయా? పాటలు అంటే పక్కన ఎవడో షాప్ ఓపెన్ చేశాడులే, వాడు ఏదో ప్రారంభోత్సవం, దానికి పెద్ద రికార్డులు, చచ్చినోడు రికార్డులు అవి పెట్టి గట్టిగా మైకులు పెట్టి పాటలు పెట్టాడు, అవి వినిపిస్తున్నాయి. ఇవాళ అమావాస్య రోజు ఇలాంటి ప్రారంభోత్సవాలు ఎవరు చేయరా? అంటే వాడు తమిళియన్లే, వాడు తమిళియన్స్కి అమావాస్య చాలా మంచిది, వాడు అందుకనే ఇవాళ పెట్టుకున్నాడు ఓపెనింగ్. ఏమిటి, నేను ఆఫీస్లో ఖచ్చితంగా లేనా? అలా ఎందుకు అనుకుంటున్నావే? ఓహో, అంటే ఆఫీస్లో ఉంటే ఒక్క ప్రశ్నకే విసుక్కుని వస్తానా? ఇదిగో నెట్వర్క్ ఇలా ఫాలో అవుతుంది అనమాట మనల్ని. ఒకసారి మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కాలేజీ అబ్బాయి, చదివే అబ్బాయి ఒకడు ఉన్నాడు, వాడిని నాకు పరిచయం చేశాడనమాట. ఇదిగో మా అబ్బాయిని, వాడి చేతిలో ఏవో వస్తువులు ఉన్నాయి. వాడేమో హలో అంకుల్ అని అన్నాడు నన్ను చూసి. అదేంటి, మీ అబ్బాయికి మెడకి ఏమైంది, ఇలా ఉంటున్నాడు ఏంటి, ఇలా ఉండిపోయింది ఏంటి వాడి మెడ అని అడిగాను. అబ్బాయి మెడకేం కాలేదు, ఒకసారి వాడి మెడకి వాడి భుజానికి మధ్యన ఏముందో చూడు అని అడిగాడు. నేను చూసి సెగ్గడ్డ ఉందా అని అడిగాను. అబ్బాయి సెగ్గడ్డ కాదు, సెల్ ఫోన్ ఉంది అని చెప్పాడు అనమాట. అంటే సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడుతున్నాడు, చేతిలో ఏవో పెట్టుకుని. చాలామంది అంతే, ఏదో కొంపలు మునిగిపోయినట్టు అన్నీ ఒక పక్కన ఇలా ఏదో చేస్తుంటారు, ఇలా పెట్టుకుని మాట్లాడుతుంటారు. బైక్ మీద కూడా ఇలా వెళ్ళిపోతుంటారండి, ఇలా పెట్టుకుని ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అదేదో కొంపలు మునిగిపోయినట్టు ఒక క్షణం అక్కడ ఒక 5 నిమిషాలు ఆపి మాట్లాడొచ్చు కదా, అలా కాదు, ఇలానే వెళ్ళిపోతుంటారు అనమాట.
ఒక 5 నిమిషాలు అక్కడ ఆపి మాట్లాడితే 5 నిమిషాలు వేస్ట్. ఈ 5 నిమిషాల్లో వాడు ఏదో లక్షలు కోట్లు సంపాదించేంత బిజినెస్ చేస్తున్నట్టు బిల్డప్ అక్కడ. ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళొచ్చు అలా. ఇంకొంతమంది లేదు, ఏదో లోకంలో వెళ్ళిపోతుంటారు. సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే ఇంకో లోకంకి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు ట్రాన్స్లో వెళ్ళిపోతున్నట్టు అనమాట. ఇలా మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ అటు ఇటు హెవీ ట్రాఫిక్ వెళ్తుంటే వాళ్ళు ఇలా పెట్టుకుని అంతే. ట్రాఫిక్ అటు ఇటు వెళ్తుంది లేనిది ఏమీ చూడరు అనమాట. రోడ్ క్రాస్ చేయడం కూడా లేదు, ట్రాన్స్లో అనమాట. వాళ్ళకి ఈ లోకంతో సంబంధమే ఉండదు, నిజంగానే ఉండదు. వాళ్ళు ఇలా ట్రాఫిక్లో కనుక రోడ్ క్రాస్ చేస్తూ ఏదో ట్రాన్స్లో ఇలా వెళ్ళిపోతుంటే ఈ లోకంతో సంబంధం కట్. అసలు టెలిఫోన్లో మాట్లాడడం కూడా ఒక కళేనండి. మనం ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, అంటారు. ఏమిటి, ఆఖరికి ఆఫీస్కి కూడా చేస్తే ఆ రిసెప్షనిస్ట్ ఎత్తి అంటుంది. అది పద్ధతి కాదు. ఆ కంపెనీ పేరు ఏది చెప్పాలి, ఐడెంటిటీ ఇవ్వాలి, పలానా కంపెనీ అనేసి. అంతేగాని అనడం ఏంటి. ఇంకొంతమంది అంటే చాలా నానా రకాల సొల్లు మాట్లాడతారనమాట. ఇంకా అది ఎలా, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అబ్బో ఇంకా ఆ సెల్లు సొల్లే వేరు. ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఇలా మాట్లాడుతుంది. హలో, ఎవరో చెప్పుకో. ఈ పిచ్చిముండేమో రోజుకి 10-20 సార్లు మాట్లాడుతుంది ఫోన్ చేసి. ఎవరో చెప్పుకో ఉంటుంది. అబ్బా గుర్తుపట్టేసేవే, అక్కడ ఎండలు ఉన్నాయా? లేవా, ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి. భోంచేసావా? చేసావా? చేయలేదా? నేను చేశాను. పప్పు ఆవకాయ కలిపి కొట్టాను, తర్వాత టమాటో పచ్చడి కూడా ఉంది, సాంబారు, దొండకాయ వేపుడు, పెరుగు వేసుకున్నాను. మర్చిపోయాను, గుమ్మడికాయ వడియాలు కూడా తిన్నాను. బూడిద గుమ్మడికాయలు ఉంటాయి కదా, నువ్వు ఎప్పుడైనా తిన్నావా? తినలేదా? అయ్యో, గుమ్మడికాయ వడియాలు చాలా బాగుంటాయి, నాకు ఎంత ఇష్టమో. మా ఇంట్లో ఎప్పుడూ గుమ్మడికాయ వడియాలు ఉంటాయి తెలుసా? అయ్యో, మీ ఇంట్లో చెయ్యరా? అయ్యయ్యో, ఇది చాలా విషాదకరమైన సంఘటన పాపం. అయితే మళ్ళీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నావు? బాగానే అవుతున్నావా? ఫిజిక్స్ అస్సలు అర్థం కావట్లేదా? అబ్బా, ఆ సబ్జెక్ట్ ఎంత ఈజీనో, నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ తెలుసా? దీనికి ఎప్పుడు సింగిల్ డిజిట్ మార్కులే వచ్చుంటాయి, అలా కోతలకు వస్తుందన్నమాట. మూవీస్ ఏమన్నా చూసావా? ఈ మధ్యలో చూసావా? అబ్బా, హీరో అంటే నా ఫేవరెట్ హీరో తెలుసా? కొంచెం వంకర టింకర మొహం ఉంటుంది, తర్వాత బండ పెదాలు ఉంటాయి, అయినా కూడా నాకు ఎంతో ఇష్టం. డ్యాన్సులు బాగా చేస్తాడు కదా, అందుకు నాకు ఎంత ఇష్టము. ఐ లవ్ హిమ్. జెల్సీ ఫీల్ అవుతున్నావా? ఏం కాదులేమ్మా, నువ్వు జెల్సీ ఫీల్ అవుతున్నావు. ఇంకేంటి విశేషాలు? ఇలా సాగుతుంది ఆ సంభాషణ. రోజు గంటల తరబడి, 1-2 గంటలు ఇలా మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు వచ్చిన అవస్థ ఇది? శుభ్రంగా డైరెక్ట్గా రంగంలో దిగిపోవడమే. ఒరే రాజుగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సరే అయితే పెళ్లి చేసేసుకుందాం. టక్ అంటే అక్కడికక్కడ తేలిపోతుంది. పెళ్లి చేసుకుంటే ఈ ప్రేమ టపీమని చచ్చిపోతుంది, పీడ విరగడైపోతుంది. ఈ వేలకు వేలు ఫోన్ కట్టే బాధ కూడా తప్పిపోతుంది. ఇంకొంతమంది ఏమో అసలు ఏం మాట్లాడుతున్నారో మనకి వినపడుతుంది, తెలియదు. మన ఇద్దరు కూడా ఇంత దగ్గరలో ఉంటారు, కానీ వాళ్ళు చాలా గమ్మత్తుగా మాట్లాడతారు. మనకి ఒక్క ముక్క అర్థం కాదు. ఇలా ఇలా మాట్లాడతారు. మరి గుడి అదే వినిపిస్తుంది తప్ప ఒక్క ముక్క అర్థం కాదు. చాలా గమ్మత్తుగా మాట్లాడతారు. ఇంకొకళ్ళు అయితే వాడు మొదలు పెట్టాడంటే మాట్లాడడం ఇంకంతే, ఆ ఊరంతా వినిపిస్తుంది. అసలు ఫోన్ పక్కన పెట్టేసి మాట్లాడినా విజయవాడ వాడికి వినిపిస్తుంది. అలాంటి వాళ్ళకి అసలు రహస్యాలు, ఇంకా ప్రైవసీ, ఇంకా అసలు వాళ్ళ జీవితంలో రహస్యాలే ఉండవు. వాడు రెస్టారెంట్కి వెళ్ళాడు అనుకోండి, అలాంటి వాడు రెస్టారెంట్కి వెళ్తే ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు అనుకుందాం, ఆ పక్క టేబుల్లో వేరే వాళ్ళు ఉంటారు,
పాప ఫ్యామిలీతో వచ్చుంటాడు ఎవడో నలుగురు, మొగుడు పెళ్ళం, 2 పిల్లలు. వాడు ఏం చేస్తాడు, బేరర్ని పిలుస్తాడు. ఇలా మెనూ చూస్తాడు. మెనూ చూసి బేరర్కి ఆర్డర్ ఇస్తాడనమాట. 2 మటన్ బిర్యానీ, 2 చిల్లీ చికెన్, ఒకటేమో ప్రాన్ పకోడా, స్ప్రింగ్ రోల్స్ 2 అని నోరు ఊర్చుకుంటూ చాలా నోట్లో నీళ్ళు ఊరిపోతుంటే ఊహించుకుంటూ ఆ రుచిని వాడికి ఆర్డర్ ఇస్తాడనమాట. వీడు అన్నీ తెస్తాడు, ఆ బేరర్ వీడు చెప్పినవన్నీ తెచ్చి వాడి టేబుల్ మీద పరుస్తాడు. తినబోతుంటారు, ఇంకా కొంచెం ఇలా మొదలు పెడతారు. ఇంతలో పక్కన వాడికి ఇంత చెప్పానుగా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాడికి ఫోన్ వస్తుంది. వాడు ఇంకా తీసి అందుకుంటాడనమాట. వాడికి ఇంకా రహస్యాలు ఏం ఉండవు. ఏంది, ఏం చెప్పాను బాయ్, ఏం చెప్పాను నేను, అబ్బా ఏం, మా ఆవిడ తొడ మీద సెగ్గొట్టు ఉంది కదా, అది చాలా పెద్దదైపోయింది, చాలా బాధపడుతుంది, చాలా అది పగిలిపోయింది, చీము నెత్తురు బాగా కారుతుంది. తర్వాత నాది విరోచనాలు. ఏం విరోచనాలు అవి, అబ్బబ్బబ్బబ్బా ఇంకా తగ్గలే, రోజుకి 10 అవుతున్నాయి. గబ్బులేసిపోతుంది వెళ్ళినప్పుడల్లా. డాక్టర్ ఏమో ఎమీబియాసిస్ అది ఏదో అన్నాడు, అదంట, అందుకని అంత గబ్బులేస్తుందని చెప్పిండు. ఇదివరకు 20 అవి, అప్పుడు కొళాయి లెక్క కొట్టిండేది. ఇట్లా కొడుతూనే ఉంటుంది కొళాయి లెక్క, వెళ్ళడం లెట్రిన్కి వెళ్ళడం రావడం అట్లా ఉండేది. ఇప్పుడు 10 లెక్క దిగింది. మా పిల్లదానికి గజ్జి ఉంది కదా, ఇంకా తగ్గలే, గోకుంటా ఉంటుంది, సీమ్ వస్తూ ఉంటుంది, గోకుంటా ఉంటుంది. ఇలా మాట్లాడతాడు. ఇంక మరి పక్కనోడు ఏమన్నా తినగలుగుతాడు హోటల్లో? వాడు ఇంకా వీడి సంభాషణ ఉంటే అప్పటికే తినుంటే మొత్తం డోక్కుంటాడు, అంతే. అలా ఉంటుందన్నమాట. ఏమండి, టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు అది ఒక ఆర్ట్. అది మనం మన పరిసరాలు గ్రహించాలి. మనం ఎక్కడున్నాం, ఎటువంటి పరిసరాల్లో ఉన్నాం, ఏ ప్రదేశంలో ఉన్నాం, ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలి. మనకి చేతిలో సెల్ ఉంది కదా అనేసి ఎవరి నెంబర్ పడితే వాడు నొక్కేసి వాళ్ళకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదు. మన సెల్లు ఇంకొకరికి సొల్లు కాకూడదు కదా. ఇప్పుడు మీకు చిన్న జోక్ చెప్తాను. ఒక ఆయన ఫోన్ చేశాడు, తెలిసిన అతని కోసం ఫోన్ చేశాడు. రింగ్ చేస్తే అవతల నుంచి ఒక చిన్నపిల్లవాడికి కంఠం వినిపించింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగాడు. వాడికి వాయిస్ బట్టి ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయన్నమాట. బాబు, మీ డాడీ ఉన్నారా అంటే, మా డాడీనా, లేరు అంకుల్, బయటికి వెళ్ళారు అని అన్నాడు, జవాబు ఇచ్చాడు. అప్పుడు చూడు బాబు, మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే కాస్త ఫోన్ దగ్గర పిలు అంటే, అలాగే అంకుల్, ఇప్పుడే తీసుకొస్తా అని అన్నాడు. ఈయన ఎలా పెట్టుకున్నాడు రిసీవర్, చూస్తున్నాడు. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, రావడం లేదు. ఒక 10 గంట తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఫోన్ తీశాడు అనమాట. హలో అంకుల్, చెప్పు బాబు, ఏంటి నువ్వు ఫోన్ దగ్గరికి తీసుకొస్తా అన్నావు కదా. అంటే మా సిస్టర్ ఉంది ఇంట్లో, అదే ఆమెని రమ్మను మరి ఫోన్ దగ్గరికి, చెప్పాలి ఒక విషయం. అంటే నేను తీసుకురావాలని ట్రై చేస్తున్నాను, ఉయ్యాల్లో ఉంది, దాన్ని ఎత్తుకుని తీసుకురావడానికి నాకు రావటం లేదు అంకుల్. అది ఓకే, జోకు నచ్చిందా మీకు? సరే, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. అంతవరకు మళ్ళీ కామెడీ.